ప్రైజ్ లార్డ్ అందరికీ. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవ్వరు నశించిపోవడం దేవాతి దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షింపబడి నిత్య జీవానికి వారసులు అవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. అనేక మంది దేవుని తెలుసుకోకుండా అనేక మంది నశించిపోతూ ఉన్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేయవలసిన అవసరత, బాధ్యత మనకు ఎంతైనా ఉంది, భారం ఎంతైనా ఉంది. అనేక మంది దేవాది దేవుని ఎరగకుండా అనేక మంది నరకానికి పాత్రలు అవుతూ ఉన్నారు. వారిని రక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. దేవాది దేవుని చిత్తము చొప్పున జరిగించాలి. అనేక మందిని రక్షించడమే ఆయన చిత్తము గనుక, ఎవరు నశించిపోవడం ఆయన చిత్తము కాదు గనుక, మనం దేవాది దేవుని చిత్తము చొప్పున అనేక మందిని కొరకు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేసే భారము, బాధ్యత కలిగి ఉందుముగాక. ఆమేన్.